భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, వివాహ సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. గురూజీ కుమారస్వామి. ఫోన్ నంబర్ 9985520079. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కర్కాటక రాశి జాతకులు జూన్ మాసంలో 4వ తేదీన వీటికి దూరంగా ఉండడమే మీకు ఇంటికి మంచిది. వేటికి దూరంగా ఉండాలి, ఈ రోజున గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు మీకు కలగబోతున్నాయి అంటే గనక ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి వారు ఈ రోజున సర్వసాధారణమైన ఫలాలు పొందుకుంటారు. ఈ రోజున ఉండే గ్రహాల యొక్క సంచారం కొన్ని విషయాల పట్ల జాగ్రత్తలు తెలియజేస్తుంది. ముఖ్యంగా కుజుడు, శుక్రుడు కలిసి మీకు 8వ స్థానంలో కలిసి సంచారం చేయబోతున్నారు. దీనివల్ల ఆర్థికపర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. లావాదేవీలు కానీ నిర్ణయాలు కానీ చాలా కేర్ఫుల్ గా తీసుకుని ఎదుటి వ్యక్తులతో డీల్ చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులకు దూరం జరగండి. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తీసుకోవద్దు. అత్యవసరం అనుకుంటే తప్ప మీరు ఏ బ్యాంకుల జోలికి వెళ్లొద్దు. లేదా ఏదైనా ఈజీ మనీ వస్తుంది అన్నా, ఎవరైనా ధనం ఇస్తారు అన్నా అవసరం లేకుండా తీసుకుంటే ఇక అంతే సంగతులు. లావాదేవీలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ రోజున మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండొద్దు. ఈ రోజున కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఏదైనా చేస్తాము, సాధిస్తాము. ఏది చేసినా కూడాను నేను అందులో విజయాన్ని పొందుకోగలుగుతాను అన్నట్లుగా, ప్రతిదీ నాకే తెలుసు అన్నట్లుగా, నేను చెప్పిందే వేదం అన్నట్లుగా ఎదుటి వారితో మాట్లాడకూడదు. ఈ మాట పెరిగి పెద్దది అయిపోతుంది. ఎవరూ నమ్మకపోయినా గొడవలు జరగొచ్చు. కళ్ళతో చూస్తే కాని మేము నమ్మము అని మీరు అంటారు. దీని మూలంగా అవతల వారికి చిరాకు కలగొచ్చు. మీరంటే గౌరవం ఉన్నవారు కూడా మిమ్మల్ని చూసి చిరాకు పడతారు. కాబట్టి కొన్ని విషయాల్లో దూరంగా ఉంటేనే మంచిది. ఇక ఈ రోజున మీకు పట్టు విడుపు ధోరణి అవసరమండి. అలా కాకుండా పట్టుకుంటే ఎన్నో బంధాలు విడిపోతాయి. కాబట్టి కొన్ని విషయాల్లో మీరు దూరంగా ఉంటేనే మంచిది. ఈ రోజున పట్టు విడుపు ధోరణి చాలా అవసరమవుతుంది. అలా కాదని పట్టుకునే ఉంటే కొన్ని రకాల బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. లోతుగా ఆలోచిస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. ఈ రోజున కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా కీలకమైన నిర్ణయాలకు దూరంగా ఉండాలి. రోజువారీ పనులు చూసుకోండి తప్ప ఎలాంటి ముఖ్యమైన వ్యవహారాల్లో కూడా తలదూర్చవద్దు. మీ రహస్యాలు ఎవ్వరికీ చెప్పకండి. ఉద్యోగుల దగ్గర అలాగే పై అధికారుల దగ్గర సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ సమయంలో కుటుంబం మీకు మంచి తోడ్పాటు అందిస్తుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ఈ రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మరిన్ని ఉపయుక్త ఫలాలు పొందుకుంటారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.